లిక్కర్ కేసులో ఇప్పుడు కవిత బయటికి రావడంతో అందరి చూపు ఆమె మీదనే ఉంది. లిక్కర్ స్కామ్ కేసులో ఆమె దాదాపు 6 నెలల జైల్లోనే ఉంది. ఇప్పుడు బయటకు వచ్చింది. ఇన్ని రోజులు కవిత అసలు బయటికి రాదనే టాక్. ఇక జైలుకే పరిమితం అంటూ అటు కాంగ్రెస్ లీడర్లు ఇటు బీజేపీ లీడర్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఎట్టకేలకు కవిత బయటికి తీసుకొచ్చింది కేసీఆర్ ఫ్యామిలీ. దాంతో ఇప్పుడు కవిత చుట్టూ ఒక వేవ్ అల్లుకుంది. బడా లీడర్ల నుంచి చోటా లీడర్ల వరకు అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. దాంతో ఇప్పుడు కవిత ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అదే కేసీఆర్ అడ్వాంటేజ్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. కేసీఆర్ త్వరలోనే రేవంత్ రెడ్డికి భారీ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఊపు తీసుకురావాలంటే తన కూతురు కవితకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యారంట కేసీఆర్. కేసీఆర్ ఫ్యామిలీలో ఇప్పుడు అందరికంటే ఎక్కువగా కవిత మీద సింపతి ఉంది. కాబట్టి ఆమె మీద ప్రజల్లో ఉన్న సింపతిని కేసీఆర్ వాడుకోవాలని భావిస్తున్నారట. కవిత కూడా ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో పోరాడేందుకు రెడీగా ఉన్నారు. కాబట్టి కవితను కాంగ్రెస్ మీదకి బాణంగా వాడాలని కేసీఆర్ భావిస్తున్నారట. త్వరలోనే దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ కవిత పార్టీ బాధ్యతలు ఇస్తే సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంపై రెచ్చిపోవడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దెబ్బతిన్న వారిలో ఉండే ఆవేశం వారితో ఎలాంటి దూకుడు పని అయినా చేయిస్తుందని కేసీఆర్ కు తెలుసు. కాబట్టి కవితను త్వరలోనే పార్టీకి అధ్యక్షురాలిగా చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఇందుకోసం పార్టీలో కీలక నేతలతో ఈ విషయంపై కేసీఆర్ చర్చిస్తున్నారట. కవిత కూడా మాటల్లో గాని వ్యూహాలను అమలు చేయడంలో గాని కేసీఆర్ కూతురు అనిపించుకుంటుందని ఎన్నో సార్లు. కాబట్టి ఓర్పు నేర్పు ఉన్న కవితకే పగ్గాలు ఇవ్వాలంటూ కేసీఆర్ డిసైడ్ అయ్యారట. మరి కేటీఆర్ పరిస్థితి ఏంటి అనే డౌట్ కూడా చాలా మందికి రావచ్చు. కానీ ఇప్పుడు పార్టీ గ్రాఫ్ కోసం కవితకు పగ్గాలు ఇస్తున్నారట. ముందు పార్టీని గడిలో పడేసిన తర్వాత మిగతా విషయాలు ఆలోచించుకుందామని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మరి కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఎదురు చూడాల్సిందే.